దేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన అనిల్ అంబానీ జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. భారీ వ్యాపార సామ్రాజ్యంతో మార్కెట్ను శాసించిన ఆయన పేరు ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులు, ఈడీ సమన్లు, వేల కోట్ల అప్పులతో వార్తల్లో నిలుస్తోంది. అప్పట్లో వేల కోట్ల సంపదకు యజమానిగా వెలిగిన వ్యక్తి ఈరోజు కోర్టులు, విచారణల చుట్టూ తిరుగుతున్నారు. అదే సమయంలో ఆయన గ్రూప్కు చెందిన కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో పెట్టుబడిదారుల్లో భయం పెరిగింది. ఒకప్పుడు విజయం సాధించిన అనిల్ అంబానీ ఇప్పుడు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనిల్ అంబానీతో పాటు ఆయన భార్య టీనా అంబానీ మరొకసారి సమరలు జారీ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫిబ్రవరి 17న టీనా అంబానీ, 18న అనిల్ అంబానీ విచారణకు హాజరు కావాలని ఈడీ స్పష్టం చేసింది. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా వీరు గైర్హాజరు కావడంతో ఈసారి ఖచ్చితంగా వాంగ్మూలాలు నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. అనిల్ అంబానీ ఒకప్పుడు భారతదేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా 2010కు ముందు కాలంలో ఆయన సంపద, వ్యాపార విస్తీర్ణ దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. పవర్, టెలికాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో రిలయన్స్ గ్రూప్ పేరుతో భారీ పెట్టుబడులు పెట్టారు. యువ వ్యాపార దిగ్గజంగా గుర్తింపు పొందిన ఆయన వ్యాపార సామ్రాజ్యం చాలా వేగంగా ఎదిగింది. కానీ అదే వేగంతో కూలిపోవడం కూడా ప్రారంభమైంది. తీసుకున్న దూకుడు నిర్ణయాలు, విపరీత రుణాలు ఆయనను అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. అయితే 2022 తర్వాత అనిల్ అంబానీ మళ్లీ వ్యాపార రంగాల్లో యాక్టివ్ అయ్యారు. తన రిలయన్స్ గ్రూప్ కంపెనీలను పునర్విస్తీకరించే ప్రయత్నాలు చేశారు. కొన్ని సంస్థలను రుణరహితంగా మార్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఆయన మళ్లీ బిజినెస్ లో నిలబడతారనే ఆశలు మొదలయ్యాయి. కానీ ఈ లోపలే పాత కేసులు మళ్లీ ఆయన మెడకు చుట్టుకున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఇతర షేర్ కంపెనీలకు మళ్లించారని, నిబంధనలకు విరుద్ధంగా వేరే అవసరాలకు వినియోగించారని ఈడీ, సిబిఐ లాంటి సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ మొత్తం విలువ దాదాపు 40,000 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ఈ కేసులో ఇప్పటికే రిలయన్స్ గ్రూప్ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. అనిల్ అంబానీ, ఆయన కుమారుడు, ఇతర అధికారులకు సమన్లు జారీ చేసి విచారించారు. వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా అధికారులు జప్తు చేశారు. తాజాగా ఆయన భార్య టీనా అంబానీ కూడా విచారణకు పిలవడం ఈ కేసును మరింత తీవ్రతను పెంచింది. ఆమె ఇటీవల విచారణకు హాజరు కాకపోవడంతో మరొకసారి సమన్లు జారీ చేశారు. ఈడీ కేసుల ప్రభావం రిలయన్స్ షేర్లపై కూడా తీవ్రంగా పడింది. ఒకప్పుడు గరిష్టాలు తాకిన షేర్లు ఇప్పుడు భారీగా పడిపోతున్నాయి. రిలయన్స్ పవర్ షేర్ ప్రస్తుతం 27.90 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా ఆల్ టైమ్ గరిష్టం 76.49 నుండి దాదాపు 70% తగ్గింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ ఇప్పుడు 11.54 వేల కోట్ల రూపాయలకు పరిమితమైంది. అదే విధంగా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ ప్రస్తుతం 119.50 వద్ద ఉండగా 52 వారాల గరిష్టమైన రూపాయలు 423.40 నుండి ఏకంగా 70% కంటే ఎక్కువగా పతనమైంది. దీని మార్కెట్ విలువ ప్రస్తుతం 4.88 వేల కోట్ల రూపాయలకు పడిపోయింది. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని పెద్ద ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టిన అనిల్ అంబానీ అనుకున్న స్థాయిలో లాభాలు రాలేదు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళగా పవర్, ఇన్ఫ్రా రంగాల్లో కూడా ప్రాజెక్టులు నిలిచిపోయాయి. దీంతో అప్పులు పెరిగిపోయాయి. వడ్డీలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. 2020లో కోర్టులో తాను దివాలా తీశానని, తన దగ్గర ఏమీ లేదని అఫిడవిట్ సమర్పించడం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఒకప్పుడు వేల కోట్ల సంపద ఉన్న వ్యక్తి ఇలా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకప్పుడు దేశాన్ని శాసించిన వ్యాపార సామ్రాజ్యం ఇప్పుడు విచారణలు, కేసులు, షేర్ల పతనం మధ్య ఊగిసలాడుతోంది. అనిల్ అంబానీ భవిష్యత్ ఏ దిశగా సాగుతుందో, ఈడీ విచారణలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.